వాళ్ళు గీతా గోవిందం సినిమా అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆల్మోస్ట్ 10 years అవుతుంది కదా. సో ఇప్పుడు ఓపెన్ అయిపోయారు. వాళ్ళకి మ్యారేజ్ అంట రాజస్థాన్ లో, ఉదయపూర్ లో. ఆల్రెడీ వెళ్ళిపోయినారు అక్కడికి, రాజస్థాన్ కూడా. చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ నేషనల్ క్రష్ రష్మిక మందాన అండ్ ఆల్సో సెక్స్ బాంబ్ విజయ్ దేవరకొండ. వాళ్ళు ఎల్లప్పుడు కూడాను హ్యాపీగా ఉండాలని, చిలక గోరెక్కల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో జంటలు అంటే ఆ రోజుల్లో చూసుకుంటే మహానటి సావిత్రి, జెమిని గణేష్, ఆ తర్వాత శారద, చలాం, రమాప్రభ, శరత్ బాబు, నాగార్జున, అమల, రాజశేఖర్, జీవిత, శ్రీకాంత్, దోహా, నాగ చైతన్య, సమాంత, తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. సో చాలా జంటలు ఉన్నాయి. కొన్ని జంటలు విడిపోయినాయి, కానీ వీళ్ళైతే విడిపోకూడదు. వీళ్ళు ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే కొంతమంది ట్రోలర్స్ ఏమంటున్నారంటే విజయ్ కన్నా రష్మిక సంపాదన ఎక్కువ, రష్మిక నేషనల్ క్రష్ గా ఉంది, ఇంటర్నేషనల్ వైడ్ గా తనకు ఫేమ్ ఉంది, సో ఈ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడదా అన్నది కూడా వస్తుంది. మనం చరిత్ర తిరిగేసుకుంటే ఎప్పుడు హీరోయిన్ ఫేమ్ లో ఉంటది. సపోజ్ ఒక సావిత్రి గారిని తీసుకోండి, జెమిని గణేష్ కంటే ఆమెకి డబుల్ క్రేజ్. శ్రీదేవి గారు బోని కపూర్ చేసుకున్నారు, ఆయన ఇండస్ట్రీ వ్యక్తే కదా, డబుల్ క్రేజ్. అర్థమవుతుందా? అలాగే చాలా మంది విషయాలు అలాగే జరిగింది, మీకు తెలుసు కదా. శారదా గారు చలాం కంటే డబుల్ క్రేజ్ ఉండేది. అది ఎక్కడ కూడా ఉండేది. ఇప్పుడు రాజశేఖర్ కంటే జీవిత గారికి అప్పుడు ఎక్కువ క్రేజ్ ఉండేది. కొంతమంది నిర్మాతలు అయితే రాజశేఖర్ తీసేయండి, జీవితాన్ని పెట్టండి అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే సమంత, నాగ చైతన్య, సమంత గారికి ఎక్కువ క్రేజ్. అలాగే నువ్వు అన్నట్టు రష్మిక గారికి ఎక్కువ క్రేజ్ ఉంది. ఎందుకంటే యానిమల్, పుష్ప 2 ఇవన్నీ, మరి ఇంకా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్ళిపోయినాయి కదా. సో ఖచ్చితంగా హీరోయిన్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఎప్పుడైనా, అప్పటికి ఇప్పటికి. అంటే ఇప్పుడు వీళ్ళని చూసుకుంటే ఏమంటున్నారంటే రష్మిక ఉండే విధానానికి, తను పెరిగిన అప్బ్రింగింగ్ కావచ్చు, మన విజయ్ పెరిగిన విధానానికి కావచ్చు, వీళ్ళిద్దరికి సింక్ అవుతుందా లేదా, అంటే 7 years లవ్ చేసుకొని సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేసి ఫైనల్ గా పెళ్లికి వచ్చిన తర్వాత కూడా ఈ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. చెప్పు తీసుకొట్టాలి, ఎప్పుడైనా మన శుభం కోరాలి. పాపం వాళ్ళు 10 years గా లవ్ చేసుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, మనం ఆల్ ది బెస్ట్ చెప్పాలి. కానీ బ్రేకప్ అయిపోద్ది అంటే నిజంగా వాళ్ళంత దుర్మార్గులు ఉండరు. రష్మిక మందాన నేను 2 సార్లు చూశాను వైజాగ్లో. ఆమె అప్పుడు స్టార్ హీరోయిన్ కాదు, చిన్న చిన్న సినిమాలు చేసుకుంటుంది. అప్పుడు నేను స్టార్టింగ్ హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను కాబట్టి ఆమె చాలా మంచిగా మాట్లాడింది నాతో. నేను అప్పుడే అనుకున్నాను ఈమె ఎప్పటికైనా పెద్ద స్టార్ అవుతుందని మనసులో అనుకున్నాను. అలాగైంది. ఆమె చాలా మంచి మనస్తత్వం. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎప్పుడు కూడాను హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఉంటారు, పిల్ల పాపలతో ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నిజంగా ఇట్లా మాట్లాడే వాళ్ళు చూస్తే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. వాళ్ళు ఏదో హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటుంటే ఇంకా అప్పుడే బ్రేకప్ అయిపోద్ది అనడం, అది ఎంతవరకు కరెక్ట్ అసలు?